ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చొని పనిచేయడం, ఎక్సర్సైజ్ చేసే సమయం లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, ఇలా ఎన్నో కారణాలతో ఈ సమస్య తలెత్తుతోంది. ఇక స్కూల్స్ లో గ్రౌండ్స్ లేకపోవడం, ఇంట్లో మొబైల్స్ లో మునిగిపోవడం, పిల్లల్లో సైతం ఊబకాయం పెరిగిపోతోంది. ఒబేసిటీ తగ్గించుకోవడానికి వర్కౌట్స్, యోగా, డైట్ ప్లాన్స్ ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్సర్సైజ్ చేసే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. అదే ఈఎంఎస్, ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్. మిషన్ కు కనెక్ట్ చేసిన ఈ జాకెట్ ఈఎంఎస్ ఎలక్ట్రో ఇంపల్స్ అంటే విద్యుత్ ప్రేరణ ద్వారా వైబ్రేషన్స్ ను బాడీలోకి పంపుతుంది. దీని ద్వారా కొవ్వు కరిగి శరీరమంతా రక్త సరఫరా జరుగుతుంది. బాడీలోని ప్రతి మజిల్ కదిలి ఒబేసిటీ తగ్గడమే కాదు, మజిల్ ను సైతం కరిగిస్తుంది. 14 నుంచి 70 ఏళ్ల వయసున్న ఎవరైనా ఈఎంఎస్ ఫిట్నెస్ చేయొచ్చు. సర్జరీలు అయిన వారు, గర్భిణీ స్త్రీలు మాత్రం దీనికి దూరంగా ఉండాలని ట్రైనర్స్ చెప్తున్నారు. ఇది కేవలం ఫిట్నెస్ కు మాత్రమే కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్, నడుం నొప్పి, మధుమేహ సంబంధిత వ్యాధులు, పెరాలసిస్ వంటి అనేక వ్యాధులకు కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇతర వ్యాయామాలతో పోల్చితే ధర తక్కువే ఉండడంతో దీనికి ప్రయారిటీ పెరుగుతోంది. ఏడాదికి కోచ్లకు, డైట్ కు మొత్తంగా 3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉండగా దీనికి 1,80,000 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే 365 రోజులు చేసే వ్యాయామం ఏడాదికి 90 రోజులు చేస్తే సరిపోతుందంటున్నారు ట్రైనర్స్. మనకి ఈఎంఎస్ అనేది ఇట్స్ నాట్ ఎ జిమ్. ఈఎంఎస్ ఈజ్ నాట్ ఎ జిమ్. ఈఎంఎస్ ఈజ్ అ సైన్స్ బేస్డ్ ఫిట్నెస్. ఓకే, ఫర్ ఫాస్టర్ రిజల్ట్, టు బిల్డ్ లీన్ మసిల్ అండ్ టు లూజ్ బాడీ ఫ్యాట్ అట్ మచ్ ఫాస్టర్ పేస్ అనమాట. సో రైట్ నౌ మీరు ఫస్ట్ డే నుంచే యూ విల్ స్టార్ట్ బిల్డింగ్ మసిల్ ఆన్ ద డే 1. నార్మల్ ట్రెడిషనల్ వర్కౌట్లు ఏమవుతుందంటే ఫస్ట్ 2 months మనము యూ గెట్ అడాప్టెడ్, దాని తర్వాత కొంచెం వెయిట్ లూజ్ చేస్తాము, దాని తర్వాత యూ స్టార్ట్ లూజింగ్ బాడీ ఫ్యాట్, దాని తర్వాత మసిల్ డెవలప్ అవుతుంది, ఆ మసిల్ స్టార్ట్ బిల్డింగ్ అవుతుంది. సో టు స్టార్ట్ బిల్డింగ్ మసిల్ ఫస్ట్ మనం వెయిట్ లూజ్ చేయాలి, తర్వాత బాడీ ఫ్యాట్ లూజ్ చేయాలి. ఆ బాడీ ఫ్యాట్ లూజ్ చేసిన తర్వాత ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు మసిల్ అనమాట. సో ఈఎంఎస్లో ఏంటంటే రైట్ ఫ్రమ్ డే 1 నుంచి మీ మసిల్ బిల్డ్ చేస్తారు. సో యాజ్ యూర్ బిల్డింగ్ మసిల్ ఫ్రమ్ డే 1, ఈ ఫ్యాట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ప్లస్ అకార్డింగ్లీ విత్ దట్ మనకి ఇంచ్ లాస్ కూడా అవుతుంది అండ్ విల్ హ్యావ్ వెయిట్ లాస్ ఆల్సో. ఇతర వ్యాయామాలు గంటన్నర పాటు చేస్తే ఈ ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ ద్వారా 20 నిమిషాల వర్కౌట్ సమానం. కేవలం 20 నిమిషాలలో 1200 వరకు క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఈ వ్యాయామం ఒకరోజు చేస్తే 48 గంటల పాటు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. అంటే నెలలో కేవలం 10 నుంచి 12 రోజుల పాటు వర్కౌట్ చేస్తే సరిపోతుంది. సమయం లేని వారికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఫిట్నెస్ లవర్స్. ఇతర జిమ్ వర్కౌట్స్ అయితే బరువులు ఎత్తడం ద్వారా అనేక సమస్యలు వస్తాయని, కానీ దీని ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావడం లేదంటున్నారు. ఒబేసిటీ తగ్గాలన్నా, 6 ప్యాక్, 0 సైజ్ పొందాలన్నా ఈ ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. ఇప్పుడు మనం రోజు ఇది చేయడానికి ఉండదండి, ఎందుకంటే బాడీ కూడా రికవరీ అన్నది ఉండాలి బాడీకి. మనం బయట జిమ్లో 3 రోజులు చేసేది మనం 20 నిమిషాల్లోనే ఒక రోజులోనే చేసేస్తున్నాం అది. సో ఒక రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఒక రోజు రికవర్ అయ్యాక మళ్ళీ ఆల్టర్నేట్ డే ఇది చేయాలండి. వీక్లీ 3 సార్లు అన్నది మనం చేయొచ్చు. బయట జిమ్లో మనం 28 days కష్టపడే బదులు ఇక్కడికి వచ్చి మనం 9 to 10 days కరెక్ట్గా వచ్చి చేయగలిగితే రిజల్ట్స్ అన్నది నేను చూశానండి. అందులో కాస్ట్ అన్నది చూసుకుంటే మా బయట దాని మీద కొద్దిగా ఎక్కువ ఉంటుందండి, బట్ ద ఇంపాక్ట్తో పోలిస్తే కాస్ట్ అన్నది ఈ రోజుల్లో అందరూ అఫోర్డ్ చేయగలిగేదే. బయట 1000 రూపాయలు అయితే ఇక్కడ 3000 అవ్వచ్చు, బట్ యువర్ గెయినింగ్ రిజల్ట్స్ ఫాస్టర్. సో ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏ జిమ్కి వెళ్ళి కొంచెం స్ట్రెచ్ చేసుకున్నా కానీ 4 నుంచి 6 నెలలు వెళ్ళిపోతాయి, డిపెండింగ్ ఆన్ ది బాడీ. ఎందుకంటే బోన్స్ డిటోరేట్ అవుతూ ఉంటాయి. ఈఎంఎస్లో 0 ఇష్యూస్. నేను ఎందుకు వచ్చేసాను ఈఎంఎస్ కంటే, నేను జిమ్లో ఉన్నాను, చిన్న స్ట్రెచ్ చేస్తే 6 నెలలు ఆగాల్సి వచ్చింది షోల్డర్ కోసం. ఐ సైడ్ ఇలా అయితే ఎలా ముందుకు వెళ్తాము, 40 తర్వాత కష్టమైపోతుంది అని. బట్ థ్యాంక్స్ టు సంతోష్, హీ కాల్డ్ అప్ సేయింగ్ ఇలా ఉంది, ఈఎంఎస్ ఉంది, నువ్వు చూడు, హ్యావ్ అ ట్రయల్ అన్నారు. ఐ కేమ్ ఫర్ అ ట్రయల్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ టైంలో ఎప్పుడో, అండ్ ఐ లవ్డ్ ఇట్.
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఈఎంఎస్ ఫిట్నెస్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. యూరప్ నుంచి ఇది ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇది పూర్తిగా ఇన్స్ట్రక్టర్ ఆధీనంలోనే చేయాల్సి ఉంటుంది.